Yes. So this is an example. Okay. This is an example for the series that is 3, 8, 13, 18 and so on. I have written a series here. From this series, we will find out what is the first term, what is the common difference that is leading this series forward. Okay. There should be some ఏదన్నా ఒక నెంబర్ ని మనం యాడ్ చేస్తేనే కదా ఒక నెంబర్ కి ఇంకొక నెంబర్ వచ్చేది. సో అలాగా ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ ఎలా వస్తున్నాయి అనేది చూద్దాం. ఓకే. సో నౌ ఇన్ ఎవ్రీ సిరీస్, ఏ సిరీస్ తీసుకున్నా సరే ఫస్ట్ టర్మ్ ని మనం ఏమనుకున్నాము, ఏ. ఓకే. సో ఫస్ట్ టర్మ్ అని రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. సో నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ అంటే ఏ రెండు టర్మ్స్ మధ్యలో చూసుకున్నా మనకు ఒక కామన్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా. సో ఆ కామన్ డిఫరెన్స్ ఏంటి, కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఎలాగొస్తుంది, ఇప్పుడు ఈ నంబర్ కి ఎంతో కొంత నెంబర్ యాడ్ చేస్తే కదా నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అంటే ఆ కామన్ డిఫరెన్స్ మనం కనుక్కోవాలంటే సెకండ్ టర్మ్ లో నుంచి ఫస్ట్ టర్మ్ ని మైనస్ చేస్తే వస్తుందిగా మనకి. సో T2 minus T1. So take this as a formula that దీన్ని ఒక ఫార్ములాగా అనుకోండి. ఓకే. కామన్ డిఫరెన్స్ తెలియాలంటే T2 మైనస్ T1 చేస్తే మనకి కామన్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే. నౌ వాట్ ఈస్ T2 హియర్, దిస్ ఇస్ T2, దిస్ ఇస్ T1. ఫస్ట్ టర్మ్ ని T1 అంటాం, సెకండ్ టర్మ్ ని T2 అంటాం, థర్డ్ టర్మ్ ని T3 అంటాం, T4 అండ్ సో ఆన్. నౌ T2 ఎంత, 8 మైనస్ వాట్ ఈస్ T1, this is 3. So 8 minus 3 is 5. Now common difference is 5. ఈ సిరీస్ లో టర్మ్ ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ దీన్ని T1 అన్నా అనొచ్చు, లేకపోతే ఏ అన్నా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఫస్ట్ టర్మ్ కి రెండు పేర్లు ఉంటాయి. ఓకే. ఫస్ట్ టర్మ్ ని T1 అని అన్నా అంటాం, లేకపోతే దానికి స్మాల్ ఏ నొటేషన్ అన్నా ఇస్తాం. నౌ మనకి ఎనీ టర్మ్, ఇప్పుడు ఈ టర్మ్ లో మనకి ఏ వచ్చింది అండ్ డి వచ్చింది. ఓకే. ఏ సిరీస్ ఇచ్చినా సరే మీరు ఫస్ట్ కనుక్కోవాల్సింది స్మాల్ ఏ అండ్ స్మాల్ డి. ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్. చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు దీన్ని. సో ఈ రెండు కనుక్కున్న తర్వాత మనం ఇందులో ఏదైనా కనుక్కోవచ్చు. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ T4 ఇచ్చారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనము T10 కనుక్కుందాం. ఓకే. T10 కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనము T10 కనుక్కోవాలంటే ఏం చేయాలి, దీనికి ఒక ఫార్ములా ఇచ్చాం మనం. ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇదే కదా మనం ఫార్ములా రాసుకుంది. సరే ఎన్ అనుకుందాం దీన్ని. ఓకే. టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి అని రాసుకున్నాము. ఇందులో ఎన్ ప్లేస్ లో ఏం పెడుతున్నాము, 10. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th టర్మ్ కనుక్కుందాం మనం. దానికి ఫార్ములా ఏముంది, ఏ వాల్యూ ఎంత, 3 ప్లస్ n మైనస్ 1 అంటే n అంటే 10 కదా, 10 మైనస్ 1, డి ఎంత 5. సో సింప్లీ 3 ప్లస్ 10 మైనస్ ఫస్ట్ బ్రాకెట్స్ సాల్వ్ చేయండి. ఓకే. 10 మైనస్ 1 ఇస్ 9 ఇంటూ 5. నౌ ఇట్ ఈస్ 9 5s are 45 plus 3 that is 48. 10th term in this given series is 48. అర్థమైందా? మళ్ళీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే. సో ఈ ప్రాబ్లంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ దోస్ డౌట్స్, ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. మీరు ఎప్పుడైనా సరే ఏ ప్రాబ్లం చేసినా మీకు బేసిక్ పర్ఫెక్ట్గా నేర్చుకునేలాగా చూడండి. ప్రాబ్లంని చూడొద్దు. ప్రాబ్లం చూస్తే మీకు అది చాలా టఫ్గా అనిపిస్తుంది. ఓకే. మీరు కేవలం ఆ ప్రాబ్లంలో బేసిక్ ఫార్ములా వచ్చా రాదా, ఆ ఫార్ములాలో మనం తీసుకున్న టర్మ్స్ ని అప్లై చేయగలుగుతామా లేదా, ఇది మాత్రమే చూడండి. ఏ క్లాస్ అయినా సరే, ఇదర్ ఇట్ ఇస్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, ఏ క్లాస్ అయినా సరే మీకు ఫస్ట్ ఆ ప్రాబ్లం ని చూడొద్దు. ప్రాబ్లంలో క్వశ్చన్ ని అర్థం చేసుకొని ఆ బేసిక్ ఫార్ములా వచ్చా రాదా చూడండి. ఓకే. సో లెట్స్ గో టు ద అనదర్ ఎగ్జాంపుల్.